ఈ 250 శారీస్‌తో వచ్చిన తిప్పలు మామూలుగా ఉండదండి. హ్యాండ్స్‌కి అయితే ఖచ్చితంగా జాయింట్ అనేది పడతది కదా! అలాంటప్పుడు ఎలా చేయాలి? హ్యాండ్‌కి జాయింట్ పడకుండా ఎలా కటింగ్ అయితే చేయాలనేది చూపిస్తా. ఈ బ్లౌజ్ వచ్చేసి మినిమమ్ సైజే ఉందన్నమాట. మినిమమ్ 30 వరకు ఉన్నది. హ్యాండ్స్ వచ్చేసి 9 ½ 10 ఇంచెస్ వరకు ఉంది. ఖర్చులతో కలిపి 10 ½ అవుతుంది. దీనికి మనము ఇట్లా మెయిన్ క్లాత్ గనుక ఉన్నట్టయితే చాలా సన్నగొచ్చినాయి. పీసులొచ్చేసి చాలా వెడల్పు కూడా ఏం రాలేదు. క్రాస్‌గొచ్చినాయి. మీకైతే తెలిసే ఉంటది గదా! అలాంటి పీసులైతే మనం ఏం చేస్తాం కామన్‌గా పొడుగు వేసి అంటే శారీ హైట్ ఎలా ఉంటదో అదే విధంగా ఫోల్డ్ చేసి అయితే మనం కటింగ్ అయితే చేస్తాం గదా! అలా చేసినప్పుడు మనకేమైతదంటే చేతులకు జాయింట్ పడడం లేకపోతే ఇంకా చేతులకైతే పక్కా పడతది ఎక్కడ పడినా పడకున్నా. నేను చూపిచ్చే మెథడ్‌లో గనక మీరు కటింగ్ అయితే చేసుకున్నట్టయితే చేతులకు జాయింట్ అనేది అసలు పడదనమాట. అయితే మీరు ఇలా కట్ చేయాలన్నప్పుడు ఒకటైతే గుర్తుంచుకోండి. బ్లౌజ్ అంటే మెయిన్ క్లాత్ బ్లౌజ్ పైన వచ్చిన డిజైన్ అంతా ఒకే విధంగా ఉండాలి. మనం ఎటు ఫోల్డ్ చేసినా ఒక తీరుగుండే డిజైన్ అయితే ఇవి సెట్ అయితదనమాట. ఒక షేప్ బెల్ట్ పడతది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక్క సైడ్ అయితే జాయింట్ పడే అవకాశం ఉంది. అది పెద్ద ఫరకేం పడదు. చేతులకొచ్చే దానితోటి పోల్చుకుంటే ఇదైతే ఎక్కువ పనేం గాదు. నాకైతే ఇది మెథడ్ చాలా నచ్చిందనమాట. ఇప్పుడు నేను తీసుకున్న కస్టమర్ ఈ మొత్తం బ్లౌజులైతే అదే విధంగా కటింగ్ అయితే చేయవలసొచ్చింది. ఎందుకంటే అట్లయితేనే మనకు చేతులకైతే జాయింట్ అనేది అసలు పడలేదనమాట. ఇప్పుడు చూసారు కదా! ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నా. ఇది కూడా అంతే సేమ్ ఇట్లా డిజైన్ అయితే ఉండాలి. ఇట్లా ఒక సైడ్ బార్డర్ గనుక వచ్చినట్టయితే ఆ బార్డర్ వచ్చేసి మనకు 2 చేతులకొస్తది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. కొంచెం ఒక్కొక్కసారి శారీకి కింద సైడు పెద్దగా బార్డర్ వచ్చి ఈ పైన సైడ్ సన్నగొస్తది కదా! అలాంటప్పుడు మనం బార్డరు చిన్న సైజ్ బార్డర్ తోటి మెజర్‌మెంట్ లెక్క పెట్టుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలనమాట. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి పొడుగు మర్చేయకుండా అడ్డం మర్చేసుకొని ఇలా గనక మనం పెట్టి కట్ చేసినట్టయితే మనకు చేతులకు జాయింట్ అనేది అస్సలు పడదు. ఎంత చిన్న పీస్ అయినా బాగొస్తదనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు.